ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు. కాచి కాపాడి సంరక్షించిన దేవాది దేవునికి మనందరి పక్షంగా నేను హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కాపాడినందుకు మరొకసారి దేవాది దేవునికి వేలాది వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి ధ్యాన వాక్య భాగంగా లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో 2వ భాగం చదువుతున్నాను. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపామేడ గొప్ప దేవా, నీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. మా మనోనేత్రాలు తెరవండి, వాక్యాన్ని గ్రహించగలిగే హృదయం మాకు ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం వినే వాక్యానికి ఉపకారం లేకపోతే ఉపకారి అనే చిన్న హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఉపకారం, ఉపకారి లేక అనే చిన్న హెడ్డింగ్ పెట్టుకుని వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుని గురించి చెప్పబడిన శ్రేష్టమైన మాటలు, కృతజ్ఞత లేని వారి ఎడల. అన్నిసార్లు మనం కృతజ్ఞత చెప్పం, ప్రతిసారి చెప్పం, ఇది వాస్తవం. కొన్ని ఏమనుకుంటామంటే నేను చేయగలిగాను అనుకుంటాం, ఇది నా బలం బట్టి జరిగింది అనుకుంటాం, లేకపోతే నా పరపతిని బట్టి జరిగింది అనుకుంటాం, లేదా నాకున్న ఆస్తిపాస్తులను బట్టి నేను జయించగలిగాను, నెగ్గాను అనుకుంటాం. ఇంకా ఇలాగ చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం. పరీక్షలు పాస్ అయ్యాం, నేను కష్టపడ్డాను కనుక మంచి మార్కులు వచ్చాయి, లేకపోతే మంచి ర్యాంక్ వచ్చింది, అబ్బా ఎంత శ్రమ అండి బాబు, అంత శ్రమ పడ్డాను కనుక మిగతా వాళ్ళకంటే ఎక్కువ టైంలో నేను చదివాను కనుక అని ఇలాంటి మాటలే వస్తాయి తప్ప ఇది దేవుని వలన జరిగిన కార్యం అని మనం కృతజ్ఞతలు చెప్పలేం. ఆయన ఏమన్నాడంటే, కృతజ్ఞత లేని వారి ఎడల. దైనందిన జీవితంలో ఇవన్నీ దొరికిపోతూనే ఉంటాయండి, జరిగిపోతూనే ఉంటాయి. అయినా కూడా ఆయన ఏమంటున్నాడంటే కృతజ్ఞత లేని వారి ఎడల. రెండోది దుష్టుల ఎడల. దుష్టత్వం, దౌర్జన్యం, దుర్మార్గత తెలియకుండానే మనలో ఉంటాయండి, తెలియకుండానే మనలో ఉంటాయి. బయట ఎక్కడో మనం విసిగించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేయలేక ఇంటికి వచ్చి కోపడతాం. కొన్నిసార్లు ఇంటిలో ఉన్నటువంటి అననుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఏం చేయలేక బయటికి వెళ్ళి మరొక రకంగా దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇక దుష్టత్వం, దుర్మార్గం గురించి మనం చెప్పక్కర్లేదు, చూస్తున్నాం కదా సంఘంలో, సమాజంలో ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. కానీ వాళ్ళని కూడా ఆయన ఉపకారం చేసేటువంటి దేవుడిగా, వాళ్ళని కూడా ప్రేమించి ఉపకారం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, మనం అందరికీ ఉపకారులుగా ఉండగలుగుతున్నామా? మన ఎడల కృతజ్ఞత చూపిన వాళ్ళు కొంతమంది, కృతజ్ఞులుగా ఉండేటువంటి వారు కొంతమంది ఉన్నారు, మనకి అపకారం చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. వారి విషయంలో మన ప్రవర్తన ఎలా ఉంది, ఇది మనం పరీక్షించుకోవడం మంచిది. దేవుని ఎడల మన కృతజ్ఞత దేవుణ్ణి ఉపకారం చేయకుండా ఆపగలదా, ఆపుతుందా? అది కూడా మనం ఆలోచన చేయాలి. ఈ ఉపకారం, ఉపకారి అనే మాట అక్కడ మనం చూస్తే కైండ్నెస్ అని ఉంటుందండి. కైండ్నెస్, దాని గురించి 2-3 మాటలు చెప్పుకోవాలి ఇక్కడ. ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్, దానికి ఉన్నటువంటి మూల భాషలో ఉన్నదానికి ఒక అర్థం ఏంటంటే ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. రెండవది, దేవుడు ఒక వ్యక్తికి ఒక కార్యాన్ని అప్పగించాడు, లేకపోతే ఒక ఉపయోగపడేటువంటి పని చేయమన్నాడు, సేవ చేయమన్నారు, పరిచర్య చేయమన్నారు, ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన ప్రత్యేకించారు. ఇవన్నీ కూడా ఈ కైండ్నెస్ అనే దానికి పర్యాయ పదాలు అన్నమాట అండి. అలాగే ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని తయారు చేయడం కూడా కైండ్నెస్ అని అన్నారు. ఏమంటే మనకు ఒక విషయం అర్థం కాదండి. ఏమంటారంటే, ఈ రాత్రి ఈ వంటకం ఎంత దయగలిగి ఉంది అంటారు. దయగలిగి ఉండటం అంటే అది రుచికరంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉందని. రుచికరంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉందని. ఏమండి, ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పాం మన ఇంట్లో వాళ్ళకి,
భార్య భర్తకి, భర్త భార్య, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకి తల్లిదండ్రులు గుడ్ మార్నింగ్ చెప్పారు. సో కైండ్ ఆఫ్ యూ అంటాం కదండి, సో కైండ్ ఆఫ్ యూ అంటాం కదా. గుడ్ మార్నింగ్ చెప్తే అది వారు మన ఎడల దయగలిగి ఉండటం కాదండి. ఒక మంచి కాఫీ కాచి ఇవ్వగలిగితే అది దయగలిగిన కార్యం అంటే. అప్పుడు చెప్పాలి సో కైండ్ ఆఫ్ యూ అని. నా ఎడల దయగలిగిన కార్యం, అన్ని పనులు మాని నన్ను సంతోషపెట్టడానికి, సుఖపెట్టడానికి, లేకపోతే నన్ను ఉత్తేజపరచడానికి ఒక మంచి కాఫీ ఇచ్చావు, సో కైండ్ ఆఫ్ యూ అనేమాట అప్పుడు వాడగలిగితే. చివరిగా ఒక మాట చెప్తాను నేను. కైండ్నెస్ అంటే ప్లెజెంట్గా ఉండటం మాత్రమే కాదండి, ప్లెజెంట్గా ఉండటం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఇప్పుడు దేవుని గురించి ఏమన్నాడండి? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ప్రాక్టికల్గా మేలు చేసేటువంటి వారిగా ఉన్నారు. ఆ ప్రాక్టికాలిటీ మన నుంచే దేవుడు ఆశిస్తున్నాడు. ఆ ప్రాక్టికాలిటీ మన నుంచి ఆయన ఊహిస్తున్నారు. ఆచరణ రూపకమైనటువంటి, ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నారు. ఏమండి, 23:6 ఏముంటుందండి? నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. మనందరికీ తెలిసిన వాక్యం కదండి. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. బ్రతుకు దినములనిటే మంచివాడిగా ఉన్నావా? మంచి వ్యక్తిగా ఉన్నావా? ఎప్పుడు కోప్పడలేదా? ఎప్పుడు తప్పు చేయలేదా? ఎప్పుడు పాపం చేయలేదా? ఎప్పుడు ఘోరాలు నేరాలు జరగలేదా నీ జీవితంలో? ఎప్పుడు దేవుని తిరుగుబాటు మనస్తత్వాన్ని కలిగి లేవా? ఎన్నిసార్లు ఆరాధన మిస్ అయ్యావు? ఎన్నిసార్లు ప్రార్థన మిస్ అయ్యావు? ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టావు? కానీ నేను బ్రతుకు దినములేనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఈ మాట అనగలిగాడు అంటే ఆ మాట అన్న వ్యక్తి తన జీవితంలో ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. కానీ కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు గనుకని ఈ మాట భక్తుడు చెప్పగలిగాడు. 25:6 అంటాడు, యెహోవా ఉత్తముడు యథార్థవంతుడునై ఉన్నాడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. వీడు పాపి కదా అని విడిచిపెట్టడు. వీడు పాపి కదా అని ముఖం తిప్పుకోడండి. మారతాడు నా బిడ్డ మారాలి అని ఆ వ్యక్తి కూడా చిన్న ఆలోచన, చిన్న బోధ, అతను మారడానికి అవసరమైనటువంటి ఒక విధానాన్ని ఆయన ఆ బిడ్డ ముందు పెడతారు. అది దేవుని యొక్క కైండ్నెస్ అంటే, అది దేవుని యొక్క ఉపకార బుద్ధి ఏంటంటే అలా ఉంటుంది అనమాట అండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే 33:5 ఆయన నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు. నీతి న్యాయములను ప్రేమించుచున్నాడు కనుక లోకము ఆయన కృపతో, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. లోకమంతా కూడా ఆయన కృపతో నిండి ఉన్నది. అందరూ మంచోళ్ళేనా? ఏమంటే ఎంతమంది ఉన్నారండి దేవుణ్ణి కాదని ఆలోచించే వాళ్ళు, ఇది అసలు ఈ విధానం తప్పని చెప్పేటువంటి వాళ్ళు, ద్వేషించేటువంటి వాళ్ళు. ఏమండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కార్ల్ మార్క్స్, ఆయన తల్లి గారు ప్రభువుని నమ్మినటువంటి విశ్వాసి. తండ్రి గారి గురించి నేను మాట్లాడట్లేదు. ఆ వరవడలో పెరిగాడు. చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవం అంటే తెలుసు. కానీ అతడు ఈ కమ్యూనిజం స్థాపించిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసండి? మతము నల్లమందు వంటిది, ఓపియం అని అన్నాడు. ఆ కార్ల్ మార్క్స్ను కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని 34:8 అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి తెలుసుకున్నవారు తమ జీవితాలు దిద్దుకుంటారు, తమ జీవితాలు సరి చేసుకుంటారు. డార్విన్ గారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, పరిణామ సిద్ధాంతం. ఏంటి పరిణామం? పరిణామం జరగటం వల్ల ఇదంతా జరిగింది. చివరికి మనిషి కూడా పరిణామంలోనే వచ్చాడు. ఒకప్పుడు కోతులు ఉండేవి. ఆ కోతి నెమ్మదిగా ఇలా వంగి నడిచేది. తర్వాత అది అలాగా స్ట్రైట్ అయింది. ఆ తోక కూడా మాయమైపోయింది.
అలాగే కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పారు. ప్రపంచం అంతా నమ్మింది. ఆయనకి మంచి మంచి బహుమతులు ఇచ్చారు, గుర్తించారు, గౌరవించారు, ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టారు. తాను చేసిన తప్పు, తాను ప్రతిపాదించిన సిద్ధాంతం తప్పు అని గ్రహించి బైబిల్ చదువుకోవడం మొదలుపెట్టాడు. ఆయన వృద్ధాప్యంలో ఉండగా ఒక విలేకరు ఆయన చూడడానికి వెళితే బైబిల్ చదువుకుంటున్నాడు. ఇదేంటండి, బైబిల్ తప్పు, దేవుడు మనిషిని చేయలేదు, కోతిలో నుంచి పరిణామం చెంది మనిషి అయ్యాడని చెప్పారు కదా మీరు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు ఏంటండి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను చెప్పానండి, లోకం నమ్మేసిందండి, ప్రపంచం నమ్మేసింది, కానీ నేను చెప్పిన సిద్ధాంతం తప్పు అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మళ్ళా అదే నోటితో నేను చెప్పింది తప్పు అంటే నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారండి, అందుకని దేవుడి దగ్గర క్షమాపణ అడిగే దేవుని వాక్యం చదువుకుంటానని చెప్పాడు. డార్విన్ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. డార్విన్ కూడా ఆయన ఉపకారి అనేటువంటి విషయాన్ని, అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు గనక తన తప్పును దిద్దుకుని తిరిగి మళ్ళా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఆయన చేయగలిగాడు అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని అన్నాడు. మన జీవితాల్లో మనం ఎలా ఉండాలో ఈ వాక్యం మనకు నేర్పిస్తుందండి. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం, యెహోవా ఉత్తముడు. మనం శ్రమ కలిగినప్పుడు ఆయనను ఆశ్రయించడం అనేది చాలా గొప్ప సంగతి. విలియం టాప్లేడీ అనే ఆయన ఒక కీర్తన రచించారు. ఇంతకు ముందు ఎప్పుడో చెప్పుకున్నాం మనం. నాకై చేల్చబడ్డ నా అనంత నగమ అనేటువంటి కీర్తన మన కీర్తన పుస్తకాల్లో ఉంటుందండి. ఆయన ఒక సాయంకాలం షికారుకని ఒక మైదానంలో వెళుతున్నారు. సడన్గా పెద్ద వర్షం ప్రారంభమైంది. ఎటు వెళ్తాడు, గొడుగు లేదు, ఏమీ లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. కొంచెం దూరంలో ఒక పెద్ద బండ కనిపించింది. ఎక్కడో చోట అక్కడికి వెళ్తే కొంచెం ఈ వర్షం నుంచి తప్పించుకోవచ్చు కదా అని వెళితే ఆ బండ మధ్యలో ఒక చిన్న చీలిక, ఒక మనిషి జాగ్రత్తగా లోపలికి వెళ్ళగలిగేంత ఒక చిన్న చీలిక, దాంట్లోకి వెళ్ళాడు. వర్షం నుంచి కాపాడబడుతున్నాడు. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడెక్కడ చూస్తే అక్కడేదో ఒక చిన్న పేక ముక్కొట్టు దొరికింది. దాని మీద రాశాడు, నాకై చేల్చబడ్డ ఆయన నా కొరకు చేల్చబడ్డాడు. ఈ కష్టాలు, శ్రమలు, బాధలు నాకు ఎదురుతున్నటువంటి వీటన్నిటిలో కూడా ఆయనే. అందుకని ఇక్కడ అదే చెప్తాడండి, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచువాని ఆయన ఎరుగుడు గనకనే విలియం టాప్లేడీ అనే ఆయన అక్కడ ఆశ్రయం దొరికింది. దేవుని గురించి మనం ఆలోచన చేయాలి. రోమపత్రిక 2:4 పౌలు గారు చెప్పే మాట, 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించదువా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నువ్వు కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నావు. దుష్టత్వం నీలో ఉంది, కానీ ఆయన తన వాక్యం ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది మామూలు జీవితంలోకి రా, భక్తి జీవితంలోకి రా, ప్రార్థనా జీవితంలోకి రా, నాకు ఇష్టమైన బిడ్డగా ఉండని ఆయన నిన్ను ప్రేరేపిస్తుంటే అది విషయాన్ని నువ్వు గమనించగా గ్రహించగా ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా? వద్దండి. తృణీకరించే బ్రతుకు మనకొద్దు, తృణీకరించే జీవితం మనకొద్దండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఇవాళ మనం క్షేమంగా ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక సంతోషంగా సుఖంగా ఉండగలిగాం. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ బ్యాడ్ బిహేవియర్, మన చెడు ప్రవర్తన అంతట్లో కూడా క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుని యొక్క ఆ కైండ్నెస్, ఉపకార బుద్ధి ఎలాంటిదో గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమండి, అది ఎరిగిన వారు ఎలా ఉంటారంటే, ఆదికాండం 45వ అధ్యాయం 15వ వచనంలో యోసేపు గారు తన సోదరులతో, అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. ఎంత అపకారం చేశారండి. గత ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. బ్రతిమాలిన
ప్రాధేయపడినా కూడా మనం అతన్ని ఏమి చేయలేకపోయాం, కాపాడలేకపోయాం అని ఒక సోదరుడు ఇవాళ ఈ కష్టాలన్నిటికీ మన ప్రవర్తనే కారణం అని ఒప్పుకున్న సంగతి గత మంగళవారం నేర్చుకున్నాం. కానీ ఇవాళ ఆ కైండ్నెస్ అనేది తన హృదయంలో ఉంది గనక ఆయన గురించి రాస్తాడు. తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత, అప్పుడు దాకా వాళ్ళు బిగిసిపోయి ఉన్నారు, ఎందుకంటే ఈయన పెద్ద హోదా. ఫరో తర్వాత ఈయనే పరిపాలకుడు. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎలాగా కానీ ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం దొరికింది, ఎందుకంటే ఆయన క్షమించాడు గనక. అది మనం నేర్చుకోవాల్సినటువంటి ఏమంటే, మోషే ఒక కూషు దేశస్తురాలను చేసుకున్నాడు. కూషు అంటే ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి ఒక ప్రదేశం కదండి. వాళ్ళు ఎలాగ ఉంటారు, మనం వాళ్ళని నీగ్రో అని పిలుస్తాం. నల్లగా ఉంటారు, చెర్ర జుట్టు, పెదవులు పెద్దగా ఉంటాయి. అది వారి ప్రదేశం. వీళ్ళేమో చాలా అందగాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు, చెయ్యెత్తు మనుషులు. చాలా ప్రపంచంలోనే అందగాళ్ళు ఎవరంటే యూదులే. కనుక ఈ మిరియాము అహరోనులు తేలిగ్గా హేళనగా మాట్లాడారు. దేవుడు మిరియామును శిక్షించాడు, కుష్ఠరోగి అయిపోయింది. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అయ్యా, తప్పు మాట్లాడారు, వాళ్ళు తప్పు చేశారు, మొత్తబడ్డారు, నువ్వు క్షమించాలి, నువ్వు బాగు చేయాలి. మిరియాము ప్రార్థన చేయాల, మోషే ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. 2 సార్లు దావీదు చేతికి సౌలు చిక్కాడు. దావీదును సౌలు తరుముతున్నాడు, 2 సార్లు చిక్కాడు. మొదటిసారి వస్త్రపు చెంగును కోశాడు, రెండవసారి దావీదు సౌలు యొక్క ఈటెను నీళ్లబుడ్డిని చేతపట్టుకున్నాడు. అప్పుడు సౌలు అన్న మాట ఏంటో తెలుసా అండి? 24:17 సమూయేలు మొదటి గ్రంథం 24:17 అంటాడు, దావీదుతో సౌలు ఇలాగ అన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఒక ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. సౌలు దావీదుతో అంటున్నాడు, నీవు నాకంటే నీతిపరుడు, ఎందుకంటే నీ చేతికి నేను దొరికేశాను, కానీ నీవు నన్ను చంపకుండా విడిచిపెట్టావు. నాకంటే నువ్వు నీతిపరుడు, నా అపకారానికి బదులుగా నువ్వు ఉపకారం చేశావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉపకారం అనే టైటిల్తో మన వాక్యం ధ్యానం చేస్తున్నాం కదా, మనకు మార్గదర్శకంగా యేసుని తీసుకుందామండి. బైబిల్లో చాలా మంది ఉన్నారు, కానీ వారిలో కొన్ని ఎర్రర్స్ చూస్తామండి. కానీ యేసయ్య దగ్గరికి మనం వెళ్తే, అందుకనే 34వ కీర్తన 4:14 వచనం చూస్తే, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెదికి దానిని వెంటాడమని చెప్తాడు. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానమును వెదికి దానిని వెంటాడము. దావీదు చేసిన పని అదే. 37వ కీర్తన 3వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయమని అన్నాడు. అంతే, భారం ఆయనకు అప్పచెప్పు, కీడు చేయొద్దు, మేలు చేయి. చేతనైతే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు, అంతే తప్ప కీడు చేసే ప్రయత్నం చేయకు. హెబ్రీ పత్రిక 13:16 అంటాడు, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. యాగం అన్నాడు ఏకంగా. ఉపకారము ధర్మము యాగంతో పోల్చాడండి పౌలు గారు. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టము. యాగం, యజ్ఞాలు మనందరికీ తెలుసు. అందులో మన భారతీయులు కనుక మన పురాణాలు, ఇతిహాసాలు, యాగాల గురించి, యజ్ఞాల గురించి బాగా చదువుకున్నాం మనం. ఏకంగా ఈ ఉపకారము ధర్మము అనే దాన్ని యాగంతో పోల్చాడండి. అది దేవునికి ఇష్టమైనవి. అందుకనే యాకోబు పత్రిక 4:17 ఏం చెప్పాడండి? మేలు చేయనరిగి అలాగూ చేయని వానికి పాపము, అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలు చేయటం మనకు తెలుసు, చేయగలిగే పరిస్థితి ఉంది, చేయగలిగే అవకాశం ఉంది, కానీ ఒక్కొక్కసారి చెయ్యం. అది పాపం అని చెప్తున్నాడు, పాపం అని చెప్తున్నాడు. కీడు నుండి తొలగి మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడవలను. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11 అంటాడు, కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. అది మనం చేయాల్సిన పని. ఇలా చేస్తే
మనకు కలిగే బహుమానం ఎలా ఉంటుందంటే, ఎలా చేస్తే మనం పొందేటువంటి దీవెన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులు అని దూషింపబడిరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అది కనుక ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుడి ఉపకారి అయి ఉన్నాడు. నేర్చుకోమని మనకు చెప్తున్నారు. నేర్చుకుందాం. అటు నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని మేల్కొల్పినందుకు మీకు వందనాలు. మా హృదయాలు తట్టి నిద్రావస్థలో ఉన్న మాకు మెళుకువ దయచేసినందుకు మీకు వందనాలు. ఆయన విన్న వాక్యాన్ని మా హృదయాలను మేము బదులుపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి తగిన శక్తి దయచేయండి. నిజమే తండ్రి, కీడు చేయటం అని మేలు చేయటం అనేది చాలా కష్టమైన పని. అది ఆచరణలో అసాధ్యం. కానీ మాకు మీరు చెప్పారు, బోధించారు, చేసి చూపించారు, ఎంతోమందిని మా ముందు పెట్టారు. ఇవన్నీ వాళ్ళ వాక్యంలో కొద్దిగా నేర్చుకున్నాం. కనుక సహాయం చేయండి. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరూ కూడా దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్యోగాలు, పనులు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, గృహ కార్యక్రమాలు, కార్యకలాపాలు వీటన్నింటిలో కూడా తోడుగా నడిపించు. నాయన యవన బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వివాహం, ఉద్యోగం రెండు వారి అవసరాలు నాయన. మీరే వారి ఆశ తీర్చండి. మంచి జీవిత భాగస్వాములు, అలాగే చక్కని ఉద్యోగాలతో వారిని మీరు సంతృప్తిపరచు. వారిలో ఉన్న నిరాశను అంతటిని తొలగించు నాయన. మిగతా బిడ్డలకు చదువుల్లో తోడుగా ఉండండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపు. విదేశాల్లో ఉండే బిడ్డలు వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో కూడా సహాయం చేయండి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులను అని కనికరించిన ఆయన కాలమాన ప్రభావాల కలిగే ప్రతి బలహీనత నుంచి విడిపించి స్వస్థపరచండి. అలాగే నా తండ్రి, చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులతో పాటు యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకో, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిపై నీ కృప కుమ్మరించండి. సంఘంలో ఉండి ప్రతి విశ్వాసనే దీవించిన నాయన మీరు ఎట్టివారినైనా ప్రేమించే దేవుడిగా ఉపకారిగా ఉన్నారు. అందులో మేము కూడా ఉన్నాం నాయన. మీ నుంచి మేము నేర్చుకుని మా తోటి వారి అలాగే ఉండడానికి సహాయం చేయి. వ్యాధి బాధలు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పుడు ప్రార్థించడం మాకు నేర్పించలేను. ప్రార్థించి వాటిని జయించగలిగే శక్తిని ఇవ్వండి నాయన. వెరచి వెన్నుచూపి పారిపోవటం కాదు, సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని దీవించండి, దేశాన్ని దీవించండి. మా రాష్ట్ర నాయకుల అధికారులు, మా దేశ నాయకుల అధికారులపైన కృప కుమ్మరించి వారి ద్వారా సుపరిపాలన మాకు దయచేయండి. నాయన అనిశ్చితమై మరొక మంగళవారం మేము ఇలాగో కలుసుకుని ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని, మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మేడలో అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధులను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీ కలుగును గాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.